మున్నా అనే ఈ వ్యక్తి మతి చెలించి పిచ్చిలో తప్పుగా ప్రవర్తించాడే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని రుజువు కావడంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. సరైన ఆధారాలు లేకుండా కేసు మోపినందుకు పోలీసుల్ని మందలిస్తూ మున్నాని అతని ఇంటి దగ్గర క్షేమంగా చేర్చవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. నానా జడ్జి తాత ఈ మీసాలన్నీ ముక్క దొబ్బలు పెట్టాడు. భయపడి వీడు నన్ను జీవులో తీసుకొచ్చాడు నానా. బాబూజీ కొడుకుని అరెస్ట్ చేశావు. దీనికి 10 రెట్లు అవమానాన్ని నువ్వు అనుభవించాలి. ఈ రాత్రికి నా కొడుకు విడుదలైనందుకు పార్టీ ఇస్తున్నాను. నువ్వు రావాలి. వస్తావు. నీ మొగుడు హోమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ కోసమైనా వస్తావు. నా కొడుకు చేతిలో నీకు జరగబోయే అవమానం ఏమిటో అక్కడ చూపిస్తాను. జజా. నానా రాత్రి పార్టీకి చెమ్మెలి కావాలి. ఊపించారు, మినిస్టర్ చేస్తున్నారు, అందరూ వెళ్ళిపోండి. వస్తావా? క్యాష్ ఉందా? ఫ్రీ కాదా? అథు మోహన్ చూడు. అయ్యే హోమ్ మినిస్టర్. బాబూజీ బాబూజీ అంకుల్ 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 నేను వాళ్ళతో ఒక ఆట ఆడుకోవాలి అంకుల్. ఏమాట? వాళ్ళలో ఒకరిని తరుముతాను. నేను ముట్టుకుంటే వాడు బట్టలు ఇప్పియాలి. పిచ్చోడయ్యా పాపం, ఏదో సరదా పడుతున్నాడు. ఆడుకోనివ్వండి. అంత కోపం ఎందుకయ్యా? ఇప్పుడు పోలీసులంటే జనానికి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. వాళ్ళతో ఆడాలి, పాడాలి. అప్పుడే జనానికి మన మీద నమ్మకం పెరుగుద్ది. అది లోపల పెట్టేయ్. शुरू करो बेटा. No, no, no. బట్టలిప్పు 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 బట్టలిప్పు. ఓడిపోయిన పోలీసు బెల్ట్ మా ఇంట్లో గేదె మెడలో వేస్తాను. ప్యాంటిప్పు ప్యాంటిప్పు ప్యాంటిప్పు. ఇప్పుడు మీసాలోడు. मेरे बेटा ఇన్స్పెక్టర్ సార్, పిచ్చి ముదిరి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకో. సాక్ష్యంగా హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో. సరిపోకపోతే వాడి బాబు సంతకం కూడా తీసుకో. ఎస్ సార్. చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది.
నిండు నూరేళ్ళు చల్లగా ఉండయ్యా. హలో సార్, నా పేరు ప్రకాష్ మెహ్రా, జర్నలిస్ట్ని. ఇది హోలిక అనే రాక్షసి సార్. భగవంతుడి దీన్ని చంపిన సందర్భంగానే హోలీ జరుపుకుంటాం. కానీ ఈ రోజు ఆ రాక్షస్ చావు కదయ్యా, నీ చేతుల్లో చచ్చిన మున్నాను తలుచుకొని చేసుకుంటున్నావయ్యా. ఊరుకోమ్మా. సార్, ఒక్కసారి ఆ జనం ఆనందం చూడండి సార్. మిగతా వాళ్ళిద్దరి పీడ వదిలించేస్తే ఈ ఊరికి రోజు పండగే సార్. ఈ మంటలు వాళ్ళ చిత్తి మీద వెలగాలి సార్. ఇన్స్పెక్టర్, ఏంటి సార్? జనంలో టిట్లో మనుషులు ఉన్నారనే డౌట్గా ఉంది. మన వాళ్ళందరినీ అలర్ట్ ఎస్ సార్. స్క్వాడ్ 3 కమ్ ఇన్, స్క్వాడ్ 3 కమ్ ఇన్. మహంతి హియర్. పెరికోడు వెన్నుపోటు పొడుస్తాడ్రా, మగాడు ఎదురు దెబ్బ కొడతాడు. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. విక్రమ్ రాతో
బడా పోలీస్ ఆఫీసర్. నెత్తి మీద టోపీ, చేతిలో పవరు, మూతి మీద మీసం ఉందని దేవుడు దేవుడుని భజన చేశారు. దేఖో దేఖో తుమ్ లోగోं का भगवान एक ही एक गोली से मर गया साला. థు! వీడా మీ బతుకులు మార్చేది? సునో, ఈ ఊరి తలరాత రాసేది మా అన్న బావుజీ. దేవుడే దిగొచ్చిన ఒక్క గీత కూడా మార్చలేడు. ఇదే చావు చేస్తాడు. ఎందుకో తెలుసా? మీ దేవుడు అమృతం తాగుతాడు, ఈ టిట్ల నెత్తురు తాగుతాడు. మర్గేసాలా! తోడు లేకుండా రాచబిడ్డ శవం వెళ్ళకూడదు. అందుకే నా కొడుకు చితి ఆరక ముందే నిన్ను బలిచ్చాడ్రా కుత్తే. ఇంకే పోలీస్ ఆఫీసర్ వచ్చినా వీడి సమాధి చూపించి తర్వాత డ్యూటీలో చేరమని చెప్పండి. ఇదిగో అందరు కామ్గా ఉండండి. దయచేసి ఈ విషయం బయట ఎవరికి ఆయన మీకే కాదయ్యా, మాకు కూడా దేవుడు. మా బిడ్డల మీద ఒట్టు, మేమెక్కడా నోరిప్పం. సార్ బతికే ఉన్నాడని తెలిసాక బావుజీని నమ్మించడానికి ఖాళీ సేవ పెట్టుకుని పుడిచాం. మాకు తెలిసిన వైద్యంతో సార్ని తాత్కాలికంగా బ్రతికించుకోగలిగాం. అక్కడుంటే ప్రమాదమని హైదరాబాద్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చి డాక్టర్లకు చూపిస్తే ఆయన బతకడం కష్టం, ఏ క్షణంలోనే ఆయన చనిపోవచ్చని చెప్పారు. ఆ బాధ కంటే పాప పరిస్థితి పెద్ద సమస్య అయింది. ఆయన పెడితే గాని తినదు, ఆయన ఉంటే గాని పడుకోదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు కనిపించావు. నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాం. నీకు పిల్లలంటే పడదని తెలుసు. ఎలాగోలా డ్రామా ఆడైనా సరే పాప నీ దగ్గర చేర్చాలనుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా నీకు తెలుసు. నీకేమాత్రం సంబంధం లేని విషయానికి నిన్ను ఇబ్బంది పెట్టడం మా తప్పే. పాపకి నాన్నలేని లోటు తీర్చడానికి వేరే దారి లేకపోయింది. నీకెలా సారీ చెప్పాలో. పర్వాలేదు. దేవుడు చల్లగా చూసి ఆయన్ని బతికిస్తే బాగుండయ్యా. డాక్టర్, ఐఎమ్ సారీ. మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. సార్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ పాప గురించి మీరు కంగారు పడకండి సార్. పాప నా కూతురు. ఏమైంది నాన్న? ఏం లేదు నాన్న, అంకుల్ నిద్ర పట్టట్లేదు, అందుకే మేమంతా ఇక్కడ. ఈ పాటంటే నిద్ర వచ్చేస్తుంది నాన్న. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. పోలీసు వాడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది.